శ్రీరామ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణంలోని బాలకాండంలో 48వ సర్గంలోకి ప్రవేశించాం. ఈ సర్గంలో సుమతి మహారాజు విశ్వామిత్ర మహర్షిని అడిగి రామలక్ష్మణుల గురించి తెలుసుకోవడం, అలాగే గౌతమ మహర్షి శాపానికి గురైన అహల్యాదేవి, ఇంద్రుడు ఏ విధంగా పరిహారం పొందాల్సి వచ్చిందో తెలుసుకుందాం. రామాయణాన్ని వినండి, కనీసం ఒక శ్లోకాన్నైనా సరే వింటే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అందుకంటే ముందుగా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ముందుగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇక వీడియోలోకి వెళ్దామా? దృష్ట్వా తు కుశలం తత్ర పరస్పర సమాగమే కథాం తే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిం. విశ్వామిత్ర మహర్షి అలాగే సుమతి మహారాజు కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత సుమతి మహారాజు విశ్వామిత్ర మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు. ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతోణీధనుర్ధరౌ ఆశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ కథం పద్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వామునే భూషయంతావిమం దేశం చంద్రసూర్యావివాంబరం పరస్పరస్య సదృశౌ ప్రమాణేంగితచేష్టితైః కిమర్థం చ నరశ్రేష్ఠౌ సంప్రాప్తౌ దుర్గమే పతి వరాయుధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్వతః. విశ్వామిత్ర మహర్షితో అంటూ ఉన్నాడు సుమతి మహారాజు, మీ వెంట ఉన్నటువంటి ఈ చిన్నారులను పరాక్రమమున విష్ణుతుల్యులుగా కనిపిస్తూ ఉన్నారు. వీరు గాంభీర్య గమనమున గజేంద్ర సదృశులు, శత్రు తిరస్కార గమనమునందు సింహతుల్యులు, భయంకర గమనమున శార్దూల సమానులు, వృషభముల వలె టీవీగా నడుస్తూ ఉన్నారు. వీరు తామర రేకుల వలె విశాలమైన కర్ణులు గలవారు, ఖడ్గాలను ధనుర్బాణములు ధరించిన వారు, రూప సౌభాగ్యమును అశ్వినీ దేవతల వంటి వారు, వయస్సునకు తగిన సొగసులతో యవ్వనమునందు అడుగుడుతూ ఉన్నారు. దివి నుండి భూమికి యతించిన దేవతల వలె ఉన్న వీరు మా భాగ్యవశమున ఇక్కడికి వచ్చారు. ఓ మునీశ్వర, తమ సుకుమారమైన పాదములతో ఈ కటిక నేలపై నడిచి వస్తూ ఉన్న వీరు ఎవరి కుమారులు? సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు మా దేశమున వెలుగులను విరజిమ్ముతూ ఉన్నారు. శరీర ఔన్నత్యమునందు దరహాసులతో తమలోని భావాలను ప్రకటించుట ఎందును, గమన భాషణముల ఎందును, చూపుల ఎందును ఒకరికొకరు తీసిపోనివారు. శ్రేష్టములైన ఆయుధాలను ధరించిన ఈ వీరులు ఈ దుర్గమారణ్యములలో నడిచి వచ్చుటకు కారణమేమిటి? ఎంతకును వీరెవరు? ఈ విషయాలన్నిటినీ తెలియజేయాలంటూ సుమతి మహారాజు విశ్వామిత్ర మహర్షిని కోరాడు. తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్తు సిద్ధాశ్రమ నివాసం చ రాక్షసానాం వదం తథా. ఆ మహారాజు ప్రశ్నలకు సమాధానంగా విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమ నివాసము, తాటక మారీచాది రాక్షసుల వధ
ఇలాంటి సమస్త వృత్తాంతాలను పూసగుచ్చినట్లు తెలిపాడు సుమతి మహారాజుకి. విశ్వామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః అతిథి పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్య తౌ పూజయామాస విధివత్తు సత్కారార్హౌ మహాబలౌ. విశ్వామిత్రుని వచనాలను విని దశరథుని పుత్రులకు రామలక్ష్మణుల వంటి మహాత్ములు తనకు అతిథులుగా లభించినందులకు సుమతి మహారాజు పరమానంద భరితుడయ్యాడు. మహాపరాక్రమవంతులు సత్కారార్హులు అయిన ఆ రాకుమారులకు విద్యుక్తముగా పరమ సంతోషంతో పూజలు చేశాడు సుమతి మహారాజు. తతః పరమ సత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ ఉష్య తత్ర నిశామేకాం జగ్మతుర్మిథిలాం. తతః తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభాం సాధు సాధ్వితి సంతో మిథిలాం సమపూజయన్. రామలక్ష్మణులు సుమతి మహారాజు నుండి చక్కని గౌరవ సత్కారాలను పొంది ఒక రాత్రి అక్కడ గడిపారు. ఆ మరుసటి రోజు వారు విశ్వామిత్రుని వెంట మునులతో కూడి మిథిలా నగరానికి బయలుదేరారు. మునులంతా మనోహరమైన జనకునిపురమును చూసి బాగు బాగు అని కొనియాడుతూ ఆ మిథిలకు నమస్కరించారు. మిథిలో పవనే తత్రాశ్రమం దృశ్య రాఘవః పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ ముని పుంగవం. అంతట శ్రీరాముడు మిథిలకు సమీపమున గల వనమునందు ఒక ఆశ్రమాన్ని చూశాడు. అది ప్రాచీనమైనది అయినప్పటికీ మిక్కిలి రమ్యముగా ఉన్నది. కానీ అది నిర్జనంగా ఉండటాన్ని చూసి శ్రీరాముడు ఆ మహామునితో ఇలా అంటూ ఉన్నాడు. శ్రీమదాశ్రమ సంకాశం కిన్విదం మునివర్జితం శ్రోతుమిచ్చామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమః. ఓ మహాత్మా, ఇది పూర్తిగా ఆశ్రమ లక్షణాలతో కనిపిస్తూ ఉన్నదైతే ఇక్కడ మునులెవ్వరూ కనిపించటం లేదు. ఎందుకని? పురాతనమైన ఈ ఆశ్రమము ఎవరిదై ఉంటుంది, ఆ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నానని చెప్పేసి శ్రీరాముడు కోరాడు. తచ్చుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్య విశారదః ప్రత్యువాచ మహాతేజ విశ్వామిత్రో మహాముని. మిక్కిలి తేజస్వియు వాక్చతురుడును అయినటువంటి విశ్వామిత్ర మహాముని రాఘవుని ప్రశ్నలకు ఇలా సమాధానం చెప్తూ ఉన్నాడు. హం తే కథయిష్యామి శృణు తత్వేన రాఘవ యస్యైతదాశ్రమ పదం శప్తం కోపాన్ మహాత్మనా. ఓ రామా, భలే, నీవు అడిగిన ప్రశ్న ఎంతో సముచితంగా ఉంది. ఈ ఆశ్రమము ఒక మహాత్ముని కోపం కారణంగా శాపానికి గురైంది. ఆ విషయాలన్నింటినీ కూడా వివరంగా చెప్తాను, వినాలి అని చెప్పేసి అన్నాడు విశ్వామిత్రుడు. గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమసీన్ మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశః సురైరపి సుపూజితః స చేహపప ఆతిష్టత్తు అహల్యా సహితః పురా వర్షపూగాటనేకాం చ రాజపుత్ర మహాయశః తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్షస్య చీపతిః మునివేషధరో అహల్యాం ఇదం వచనమబ్రవీత్. శ్రీరామ, ఇది మహాత్ముడైన గౌతమ మహర్షి ఆశ్రమం. ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుతూ దేవతల పూజలను సైతం అందుకున్నది.
వాసిగాంచిన ఓ రామ, పూర్వకాలమున ఆ గౌతమ ముని తన భార్యయగు అహల్యతో కూడి ఈ ఆశ్రమనందు నివసిస్తూ అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. గౌతమ ముని ఆశ్రమమున లేని సమయమున చూసుకుని శచీపతి అయిన దేవేంద్రుడు గౌతమ ఋషి వేషంలో ఆ ఆశ్రమానికి వచ్చి అహల్యతో ఏమని చెప్పాడు అంటే, ఋతుకాలం ప్రతీక్షంతే నార్దినస్సు సమాహితే సంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే. ఓ సుందరీమణి, కామాతురులు ఋతుకాలము వరకు ఆగరు. ఓ తరుణి, నీతో సంగమింపగోరుతున్నాను అన్నాడు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతిం చకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్తు. ఓ రఘునందన, అహల్య గౌతమ ముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడని తన తపశ్శక్తితో గుర్తించింది. దేవతలకు ప్రభువైనను ఇంద్రుడు ఈ విధంగా పలుకుతున్నాడేమి అను విషయము ఆమె బుద్ధికి తోచక పెక్కు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నది అని చెప్పాడు విశ్వామిత్రుడు ఆ శ్రీరాముడికి. అదాబ్రవీత్తు సురశ్రేష్టం కృతార్థేనాంతరాత్మనా కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమితః ప్రభో ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్షమానద. ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదమబ్రవీత్తు శుశ్రోణి పరితుష్టో అస్మి గమిష్యామి యథాగతం. ఆ తర్వాత ఆమె ఇంద్రుడితో ఇలా అంది, ఓ సురశ్రేష్ఠ, నా దాంపత్య జీవనమున నేను సంతుష్టురాలను. నీవు ఇచ్చటి నుండి వెంటనే వెళ్ళిపో. ఓ సురపతి, అన్ని విధాలా నా గౌరవాలను నిలుపుము. పిదప ఇంద్రుడు నవ్వుతూ, ఓ సుందరి, నీ విశిష్ట రీతికి సంతోషించాను. వచ్చిన విధంగానే వెళ్తానని చెప్పాడు. ఏవం సంగమ్యతు తదా నిశ్చిక్రామోట జాతు తతః సంభ్రమాతు త్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి. ఇంద్రుడు ఈ విధంగా పలికిన తర్వాత గౌతముని వచ్చుననే శంకతో భయపడుతూ అతడు ఆ పర్ణశాల నుండి త్వరగా బయటికి వచ్చేశాడు. గౌతమం సదదర్శాద ప్రవిశం తం మహామునిం దేవదానవ దుర్దర్శం తపోబల సమన్వితం తీర్థోదక పరిక్లిన్నం దీప్యమానమివానలం గృహీత సమిదం తత్ర సకుశం మునిపుంగవం దృష్ట్వా సురపతిః త్రస్తో వివర్ణవదనో అభవత్తు అధ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాద్వచనమబ్రవీతు. ఇంతలో గౌతమ మహర్షి పర్ణశాలకు రానే వచ్చాడు. తపోబల సంపన్నుడైన ముని దేవదానవులకును అజేయుడు. తీర్థ జలములలో స్నానం చేసి అతడు అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే ఆ మహర్షి సమిధలను కుశలను చేతపట్టుకుని ఆశ్రమమును ప్రవేశిస్తూ ఉండగా ఆయన్ను చూడగానే ఇంద్రుని ముఖంలో భయం కనిపించింది. ఉత్తమ శీల సంపన్నుడైన గౌతమ మహర్షి తన రూపాన్ని ధరించి వచ్చిన దుర్వర్తనుడు ఇంద్రుని చూసి రోషంతో ఇలా అంటూ ఉన్నాడు, మమ రూపం సమాస్థాయ కృతనానసి దుర్మతే అకర్తవ్యమిదం తస్మాత్ విఫలస్త్వం భవిష్యసి. ఓ దుర్మతి, నా రూపమును ధరించి వచ్చి అనుచితంగా ప్రవర్తించావు, అందువలన నీవు విగత వృషణుడు అయ్యదవు అని శపించాడు. గౌతమేనైవ ముక్తస్య సరోషేణ మహాత్మనా
పేతతుర్షణౌ భూమౌ సహస్రాక్షస్య తత్క్షణాత్. మహాత్ముడైన గౌతముడు రోషంతో ఇలా శపించిన వెంటనే ఇంద్రుని వృషణములు నేలపై రాలిపడిపోయాయి. తథా శప్త్వా స వై శక్రం అహల్యామపి శప్తవాన్ ఇహ వర్ష సహస్రాణి బహూని త్వం నివస్యసి. వాయుభక్షా నిరాహారా తప్యంతి భస్మచాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమే అస్మిన్ నివస్యసి. ఆ విధంగా ఇంద్రుడికి శాపం ఇచ్చిన తర్వాత గౌతముడు అహల్యను కూడా శపించాడు. ఏమనంటే, వేల కొలది సంవత్సరాలు నీవు అన్నపానాదులు లేకుండా వాయుభక్షణముతో తప్పించుచు ఈ ఆశ్రమమునందే పడి ఉంటావు, భస్మశాయినివై ఎవరికినీ కనిపించకుండా ఉంటావు అని చెప్పేసి గౌతమ మహర్షి శపించాడు. యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః ఆగమిష్యతి దుర్దర్శః తదా పూతా భవిష్యసి. తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహ వివర్జిత మత్సకాశే ముదా యుక్తా స్వం వపుర్ధారయిష్యసి. దశరథుని కుమారుడైన అజేయుడకు శ్రీరాముడు ఈ ఘోర వనమునకు వచ్చినప్పుడు నీవు రామపాద ధూళి స్పర్శతో శాపవిముక్తుని పొంది పవిత్రురాలవుతావు అని చెప్పి గౌతమ మహర్షి చెప్పాడు. నిజస్వరూపమును పొందుతావని. ఓ దుర్వర్తనులారా, శ్రీరామునికి అతిథి సత్కారములు చేసిన తర్వాత లోభమోహములు నశించి సంతోషంతో నన్ను చేరుకుంటావు అని చెప్పి ఆ గౌతమ మహర్షి పరిహార మార్గాన్ని చెప్పాడు అహల్యకు. ఏవముక్త్వా మహాతేజ గౌతమో దుష్టచారిణీం ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణ సేవితే హిమవచ్చిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాః. మహాతేజస్వి అయిన గౌతముడు అహల్యతో ఈ విధంగా చెప్పాక ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అనంతరం ఆ మహాతపస్వి సిద్ధులు చారణులు నివసించున్నట్టే పవిత్రమైన హిమవత్పర్వత శిఖరములపై తాను ఇంద్రుని అహల్యను శపించిన పాపం తొలుగుటకై తపస్సు చేస్తూ ఉన్నాడు. జై శ్రీరామ. 48వ సర్గంలో 33 శ్లోకాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.